అందని ద్రాక్ష పుల్లన. ఓ రోజు ఓ నక్క అడవిలో ఆహార అన్వేషణకై తిరుగుతూ తిరుగుతూ అడవిని దాటి నది ఒడ్డుకు చేరుకుంది. ఆ పక్కనే ద్రాక్ష పళ్ళ తోటను చూసింది. వాడి దగ్గరకు చేరుకొని మధురమైన ద్రాక్ష గుత్తులను చూసి గుటకలు మింగింది. నక్క ద్రాక్ష గుత్తులను అందుకోవడానికి ఎగరసాగింది. కానీ ద్రాక్ష పండ్లు అందలేదు. బలమంతా కూడా తీసుకొని మళ్ళీ ప్రయత్నించింది. కానీ లాభం లేదు. అలా ఎగురుతూ కింద పడుతూ మళ్ళీ ప్రయత్నించి ఆయాసంతో నేలపై కూలబడింది. అప్పుడు అది రొప్పుతూ ఇలా అనుకుంది, నేనెందుకు ఈ పుల్లని ద్రాక్ష పండ్లకై ఇంతగా శ్రమిస్తున్నాను? అయినా అవి పుల్ల ద్రాక్ష పండ్లు, వాటిని అక్కడ ఉండనిస్తే సరి. అలా తనకు తాను సమాధానపరుచుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. ఇందులో నీతి, ఓటమిని ఒప్పుకోవడం నష్టమేమీ కాదు. ఓటమిని అంగీకరించడం వల్ల నష్టపోయేదీ లేదు. ఇద్దరూ భిక్షమెత్తుకొని రోజులు వెళ్లదీసేవారు. చంటి గుడ్డివాడు, బంటి కాలు లేని అవిటివాడు. ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకోకుండా ముందు కదల్లేరు. చంటి ఓ రోజు ఒక వార్త విన్నాడు. పక్క ఊళ్ళోకి